ఇక తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీలో మున్సిపల్ కార్మికులు ఇవాల్టి నుంచి సమ్మెకు దిగనున్నారు. కార్మికులను రెగ్యులర్ చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని, కరోనా సంక్షోభ సమయంలో కార్మికులకు రక్షణ పరికరాలు అందించాలని, 50 లక్షల బీమా కల్పించడంతో పాటు పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలు లెక్క చేయకుండా విధులు నిర్వహించిన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.